భోజన ప్రియులందరికీ నమస్తే అండి. నేను ఈరోజు చేపల ఫ్రై చేశాను. టేస్ట్ అయితే మనకు రోడ్ సైడ్ దొరికే బండిపైన చేప ఫ్రై లాగే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇక్కడ 8 చేప ముక్కల వరకు తీసుకున్నాను. వీటిని మంచిగా కొంచెం సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో కొంచెం సాల్టు, 1 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, కొంచెం ఆయిలు, ఒక ఎగ్గును వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మంచిగా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టుకోవాలి. నాకు ఇక్కడ ఎక్కువ టైం ఉండి నేను నైట్ అంతా పక్కన పెట్టేసుకున్నాను. ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి ఒక మందపాటి పెనాన్ని తీసుకోవాలి. అది వేడైన తర్వాత ఒక 2 చెంచాల ఆయిల్ పోసుకొని ఆయిల్ని కొంచెం వేడైన తర్వాత మనకు వీలైనన్ని చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న చేప ముక్కల్ని మంచిగా తిప్పుతూ కాల్చుకోవాలి. మేము దసరా హాలిడేస్ అని ఊరికి వచ్చాము. అయితే వర్షము 4-5 రోజుల నుంచి కంటిన్యూగా కొట్టేసరికి చెరువులన్నీ నిండిపోయి చేపలు ఎదురొస్తున్నాయి. అందుకని మా మామయ్య వాళ్ళు తీసుకొచ్చిర్రు. ఊర్లో అయితే ఫ్రీగా దొరికే చేపలు మనం సిటీలో 400-500 పెట్టి కొనుక్కుంటాము. మనకు తినాలి అనిపించినప్పుడు ఇంకా తప్పకుండా కొనాల్సిందే. నేను ఇక్కడ మందపాటి పెనం పెట్టిన హై ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్నాను. ఇలా మనకు కావాల్సినన్ని చేప ముక్కల్ని మంచిగా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. పప్పుచారుతో సైడ్ డిష్గా తింటే చాలా బాగుంటుంది. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవడం వల్ల ముళ్ళులు కూడా బాగా వేగిపోయి ఈజీగా తినేసేయచ్చు. ముళ్ళులు అనేవి గుచ్చుకోకుండా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.